నిద్ర పట్టనప్పుడు కానీ నువ్వు లేచి చేయాల్సింది ఏం తెలుసా? ఇక దేవుడు ఏం మనకు నేర్పిస్తున్నాడు అంటే, రేయి మొదటి జామున లేచి నువ్వు ప్రార్థన చేయాల. సమస్యలను బట్టి, కష్టాలు బట్టి నిద్ర రాదు కొంతమందికి. రేపు అది తలంచుకుంటే రేపు అది ఏం జరుగుతుందో, రేపు ఎట్లనో ఏమో అని కొన్నిసార్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నిద్ర రాకుండా పోతుంది. పిల్లల్ని బట్టో, భర్తను బట్టో, లేదంటే ఇంకేదైనా సమస్యలను బట్టో నిద్ర రాకుండా పోతుంది. ఎందుకంటే ఆ టైంలో అలాగా ఇటు అటు దొర్లుతూనే ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే, నీవు రేయి మొదటి జామున ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎలాగా ప్రార్థన చేయాలంట? ప్రభు సన్నిధానంలో నీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలి. ఎలా కుమ్మరించాలంట? నీళ్లు పోస్తారు కదా, కడవలతో తీసుకొచ్చి నీళ్లు పోస్తారు బకెట్లకు. నీళ్లు తీసుకొచ్చి ఎట్లా పోస్తారంట? కుమ్మరిస్తారు బకెట్లో గాను, మరి ఇక బేషన్లలో గాను. నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయము ప్రభు సన్నిధానంలో కుమ్మరించు. నీకు అనేక సమస్యలు, కష్టాలు ఉన్నాయి కదా, అయితే నీవు అటు ఇటు దొర్లితే నీకేం ప్రయోజనం లేదు. కొన్ని ఏదైనా ఇంకా రాత్రి అంతా నిద్ర పట్టకుండా పొద్దున వరకు ఆలోచించుకుంటా ఆ టెన్షన్ పడుకుంటా ఆలోచించుకుంటా ఉంటే ఏ ప్రయోజనము లేదు. ఎందుకొరకు ప్రార్థన చేయాలంట? ఎలా ప్రార్థన చేయాలంట? నీ పిల్లలు, నీ పసి పిల్లల కొరకు. ఎవరి కోసము? దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ పసి పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ పసి బిడ్డల కొరకు ఏం చేయాలా? నీ పసి పిల్లల కొరకు నీ చేతులు ఎత్తాలంట. కొంతమంది చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అంటే అస్సలు చేతులు ఎత్తనే ఎత్తరు. ప్రార్థన చేయమంటే, చేతులు ఎత్తి ప్రార్థన చేయమంటే అస్సలు చేతులు పైకే ఎత్తరు. చప్పట్లు కొట్టి పాటలు పాడండి, ఆరాధన చేయండి అంటే చప్పట్లు కొట్టరు, ఆరాధన చేయండి. అయితే దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, చూడండి, దేవునికి మనకి ఎంత దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అంటే, మనం ఏ స్థితిలో ఏ స్థాయిలో పడి ఉన్నామో ఇక్కడ దేవుడు మనకు చూపిస్తా ఉంటున్నాడు. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఎంత చక్కగా దేవుడు ఈ యొక్క 2వ రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా వినండి. ఆయన నీ పసి పిల్లల కొరకు ఏం చేయాలండి? చేతులెత్తి ప్రార్థన చేయాల. నీ చేతులెత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి వాళ్ళకి సహాయం వస్తుంది. దేవుని దగ్గర నుంచి సహాయం వస్తే ఎవ్వరు కూడా దాన్ని ఏం చేయలేరు, ఆపలేరు. దేవుని దగ్గర నుంచి దేవుడు నీకు జవాబు ఇచ్చినాడు అనుకో, దేవుడు నీకు సహాయాన్ని చేయటానికి